హలో, వెల్కమ్ టు విరాన్షి ఛానల్. ఈరోజు పొన్నగంటాకు సాయి పెసరపప్పు కొబ్బరికారం వేసి ఫ్రై చేస్తున్నానండి. ఇది ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా పొన్నగంటాకండి, ఇది ఫ్రైకి కొద్దిగా ఇలా చిన్న చిన్నగా చూసుకొని కాడలు ఎక్కువగా లేకుండా చేసుకుందాము. శుభ్రంగా కడిగి కొద్దిగా ఆరబెట్టుకుందామండి. దీన్ని వడకట్టేసుకుంటే సరిపోయింది. పెద్దుల్లిపాయ అండి, ఒక్కటి పచ్చిమిర్చి, పెసరపప్పు అండి, సాయి పెసరపప్పు 1 స్పూన్ చాలు. నేను చేసేది ఒక్కరికే అయిందండి, అందుకని 1 స్పూన్ పెసరపప్పు చాలు, ఎక్కువ వద్దు. దాంట్లోకి పొడికి కొబ్బరి, చిన్నులపాయ, కారము, కొద్దిగా ఉప్పు. పొన్నగంటాకును సన్నగా తరుక్కొని బాండి పెట్టి వేడయ్యాక 1 స్పూన్ ఆయిల్ చాలండి, ఎక్కువ వద్దు. చిటపటలాడాక కరివేపాకు వేసి కొద్దిసేపు మగ్గనిద్దాం. ఉల్లిపాయని మరి దోరగా మగ్గాల్సిన పని లేదు, కొద్దిగా చాలు. మగ్గింది, ఇప్పుడు ఆకేసేసి కొద్దిసేపు మగ్గనిద్దాము. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు అండి, ఎక్కువ వద్దు. మనం కొబ్బరి పొడిలో ఉప్పు వేసుకుంటాం కదా, మరి ఎక్కువ వేయింది, అందుకని కొద్దిగా చిటికెడు చాలు. ఒక స్పూన్ పెసరపప్పు అని చెప్పాం కదా, అది ఒక అరగంట ముందు నానబెట్టుకొని ఈ నీళ్లు వంపేసేసి ఈ పెసరపప్పు వేసేస్తాను. ఒక 10 నిమిషాలు ఇలా తిప్పుకుంటూ మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు తర్వాత మళ్ళీ చూద్దాం. అది మగ్గేలోపు కొబ్బరి పొడి తయారు చేసుకున్నాం. అన్నీ ఒకేసారి వేసేసి మిక్సీకి వేద్దాం. ఇది కొద్దిగా మగ్గిందండి, ఇంకొక 5 నిమిషాలు ఆగితే మగ్గిపోయింది. అయిపోయిందండి, దీంతో కొబ్బరి పొడి వేసేస్తే సరిపోయింది. బాగా మగ్గింది. మాది లేత ఆకండి, అందుకని తొందరగానే మగ్గింది. కొద్దిగా ముదురు ఆకైతే ఒక 1/2 టీ గ్లాసు వాటర్ పోసుకోండి, కొద్దిగా అప్పుడు బాగా మగ్గిద్ది. కొబ్బరి పొడి వేసుకొని 1 నిమిషం ఇలా తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. అయిపోయిందండి పొన్నగంటాకు ఫ్రై. స్టవ్ ఆఫ్ చేద్దాం. పొన్నగంటాకు పెసరపప్పు ఫ్రై అండి, కొబ్బరికారం వేసి. ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. ముందుగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.